హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుట్టి పెరిగిన ఊరంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొన్ని ఊర్లు మ్యాప్లో మాత్రమే ఉంటాయి, కానీ కొన్ని మన హృదయంలో పర్మనెంట్గా నిలిచిపోయి ఉంటాయి కదా. అలాంటి వాటిల్లో ఒకటే ఈ పల్లెటూరు అండి. నేను పుట్టి పెరిగిన ఊరని చెప్పడం కాదు, కానీ స్వర్గం ఇక్కడే ఉందా అనిపించేలా ఉంటుందండి. వీడియోని నా మాటల్లో కాకుండా ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ మనసుతో వినండి, మీరే అంటారు ఆహా అని చెప్పి. ఇక ఈ ఆరెంజెస్ చూసారా, సూర్యుడు ఆకాశంలో కాకుండా చెట్లలోకి వచ్చేసి దాక్కున్నాడా అనిపించేలా ఉంటాయి. టేస్ట్ సూపర్ ఉంటుందండి. క్లైమేట్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మా ఊరిలో అసలు ఏ కల్మషం లేని మనుషులు, చక్కగా ఉండే క్లైమేట్, ఇంతకన్నా ఏం కావాలండి. ఇది మా మినప చేను అనమాట. ఎవ్రీ ఇయర్ మేము ఆడుకుంటానికి వెళ్తామండి. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే మా బాబు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. పచ్చటి సముద్రంలో అలలు తాకుతున్నట్టు ఉంటాయన్నమాట. ఇక ఇవి వచ్చేసి దోసకాయలండి, మా చెట్టుకి కాసాయన్నమాట. నాన్నగారు కోపిస్తున్నారు దగ్గరుండి. ఈ జ్ఞాపకాలన్నీ చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే నాన్నగారు ఎక్స్పైర్ అయ్యి 1 year అయిపోయింది. దగ్గరుండి నానే కోపించారు. చాలా బాగుంటాయండి దోసకాయల టేస్ట్ అయితే. పాదు నానే పాతారనమాట. చక్కగా కాసినవి ఒక 4-5 దాకా వచ్చాయి అప్పట్లో. ఇక ఇది ఊరు పంట కాలువ అనమాట. ఎంత బాగుంటుందంటే చిన్నప్పుడు దీనిలో స్నానాలు చేసేవాళ్ళం. అలాగే గట్టు మీద కూర్చుని కాళ్ళు దానిలో పెట్టి అలా అలా ఊపుతూ ఉంటే అసలు ఏసీలో కూడా రాదండి, అంత హాయిగా అనిపించేది. చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి మర్చిపోలేని మధుర గుర్తులు కదండి. ఇక పచ్చడి తివార్చి ఊరంతా పరిచిందా అన్నట్టు ఉండే ప్రకృతి మా ఊరికే సొంతం. ఎంత చెప్పినా మాటలు చాలవు, అంత బాగుంటుందండి. అసలు మాటల్లో చెప్పలేను, అంత ఇష్టం మా ఊరంటే నాకు. ఇవి మా చెట్టు సపోటాలండి. అమృతాన్ని కాయల రూపంలో దేవుడు దాచాడా అనిపిస్తుందండి. ఎంత టేస్ట్ ఉంటాయంటే అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. చాలా కాయలు కాస్తాయి చెట్టుకైతే. క్లైమేట్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో. స్కై వచ్చేసి చాలా స్కై బ్లూ కలర్లో, చాలా అంటే చాలా చల్లటి గాలి వీస్తుందండి వీడియో తీసేటప్పుడు. ఇవి మా సపోటాలండి, దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఎంత ఆనందంగా ఉంటుందండి. మన చేత్తో కాయలు, పండిన కాయలు కోసుకుని తింటుంటే అసలు మాటల్లో చెప్పలేం. ఎప్పుడు మనం సిటీలో అయితే కొనుక్కుంటాం కదా. ఇలా సొంత ఊరిలో వెళ్ళినప్పుడు ఇట్లాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చేపలు ఇందాక చెరువు చూపించాను కదా, అదే అండి చెరువు కాదు కాలువ, దానిలో పట్టినవి నాకు నచ్చి తీసాను అనమాట. ఇది మా ఊరి పల్లెటూరులో పెరిగిన నేరేడు చెట్టు అండి. అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పెట్టారంట. ఎన్ని కాయలు కాస్తుందో అండి, చిన్నప్పటి నుంచి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ నేరేడు పళ్ళు కోసమే వెళ్ళి కూర్చునేవాళ్ళం అండి. కూర్చుంటే నెత్తి మీద పడి టపా టపా పడాయి అనమాట. ఆ పడిన కాయలు తింటూ నాలుక బ్లాక్గా అయిపోతే ఒకరికొకరు చూసుకుని అమ్మో అని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం, దయ్యం అని చెప్పి. ఇలాంటి మెమరీస్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటాయి కదండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా ఊరి పేరు చెప్పలే కదా. మాది వచ్చేసి మచిలీపట్నంలో ఉన్న ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలో బీవీ తోట అనే చిన్న పల్లెటూరు అండి. చిన్నదని చెప్పడం కాదు, చాలా జ్ఞాపకాలని పోగు చేసిన ప్రకృతి మాత ఇచ్చిన గిఫ్ట్ అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.